వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఇవాళ మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ 1Aకి సంబంధించిన ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ అనే చాప్టర్ల నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా ద వెక్టార్స్ 2 ఇచ్చేసాడు ఆర్ అట్ రైట్ యాంగిల్. రైట్ యాంగిల్ అంటే ఏంటి? ఏ బార్ కామా బి బార్ ఆర్ right angle. That means a bar and b bar are perpendicular to each other. అంటే వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0 అవుతుంది. ఏ బార్ డాట్ బి బార్ 0 అవుతుంది అనమాట. దీన్ని ఉపయోగించుకొని మనం ఇక్కడ కనిపిస్తున్న లాంబ్డాని కనుక్కోవాలి. ఓకే, సో ఇదే ప్రాబ్లమ్ని ఇంకొక విధంగా కూడా అడుగుతూ ఉంటాడు. ఏ బార్ బి బార్ వెక్టార్స్ ఇచ్చాడు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాంబ్డా ఇఫ్ ఏ బార్ అండ్ బి బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటాడు. అప్పుడు కూడా వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ 0కి ఈక్వేట్ అవుతుంది. ఓకే, సరే మరి చూద్దాం. ఒక వెక్టార్ని ఏ బార్ అనుకుంటున్నాను. లెట్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు ఐ బార్ మైనస్ లాంబ్డా జే బార్ ప్లస్ 2k బార్. అండ్ ఇంకొక వెక్టార్ని బి బార్ అనుకుంటున్నా. బి బార్ ఈజ్ ఈక్వల్ టు 8i బార్ ప్లస్ 6j బార్ మైనస్ k బార్. ఎస్, ఇప్పుడు ఒక చిన్న డేటా రాద్దాం, మనకు తెలిసిన డేటా. సిన్స్ ఏ బార్ కామా బి బార్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్ అంటే దాని మీనింగ్ ఏంటి? దట్ ఈస్ ద వెక్టార్స్ A bar and B bar are perpendicular to each other. A bar and B bar are perpendicular to each other. Then, so condition enti? ఏ బార్ డాట్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు 0. ఏ బార్ అంటే ఐ బార్ మైనస్ లాంబ్డా ఇంటూ జే బార్ ప్లస్ 2 ఇంటూ కే బార్ డాట్ బి బార్. సో 8i బార్ ప్లస్ 6j బార్ మైనస్ కే బార్. సో ఈజ్ ఈక్వల్ టు 0. రెండు వెక్టార్స్ని డాట్ ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు వాటి ఐ కోఎఫిషియెంట్స్ని మల్టిప్లై చేయండి. ఐ డాట్ I1, జే డాట్ J1, కే డాట్ K1. ఇక్కడ ఐ కోఎఫిషియెంట్ 1, ఇక్కడ ఏంటి 8 అనమాట. ప్లస్ ఇట్లా డాట్ ప్రొడక్ట్ చేసేటప్పుడు A1 B1 ప్లస్ A2 B2 ప్లస్ A2 A3 B3 అట్లా వేయాలి. సో జే కోఎఫిషియెంట్ ఇక్కడ మైనస్ లాంబ్డా, ఇక్కడ ఏంటి 6 ప్లస్ కే కోఎఫిషియెంట్ 2, ఇక్కడ ఏంటంటే -1 ఈజ్ ఈక్వల్ టు 0. So 8 into 1, 8 plus into minus, minus 6 lambda minus into plus minus 2 is equal to 0. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్షన్ చేసేస్తే 8 minus 2, 6 minus 6 lambda. సో ఈ మైనస్ 6 lambda రైట్ సైడ్కి వెళ్తే ప్లస్ 6 lambda అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 6a, 6 క్యాన్సల్, lambda ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఇఫ్ 4i బార్ ప్లస్ 2p బై 3 ఇంటూ i బార్ ప్లస్ pk బార్ ఈజ్ ప్యారలల్ టు ది వెక్టార్, ఫైండ్ p. ఒక వెక్టార్ ఇంకొక వెక్టార్కి ప్యారలల్ అంటే కండిషన్ చూడండి, a1 బై a2 ఈజ్ ఈక్వల్ టు b1 బై b2 ఈజ్ ఈక్వల్ టు c1 బై c2. కాబట్టి దీన్ని a1i ప్లస్ b1j ప్లస్ c1k అట్లా అనుకుంటే, a2i b2j c3k అనుకుంటే, ఇప్పుడు చూడండి a1 అంటే ఇక్కడ 4 అనమాట, i కోఎఫిషియంట్ న్యూమరేటర్లు వెళ్ళి, a2 అంటే ఇక్కడ i కోఎఫిషియంట్ ఏం లేదంటే 1 డినామినేటర్లు వేయాలి. నెక్స్ట్ b1 బై b2 j కోఎఫిషియంట్ 2p బై 3 న్యూమరేటర్ వేయాలి, b2 అంటే 2 అనమాట. అలానే c1 అంటే p బై 3. ఓకేనా? ఎస్. సో ఇంకా దాన్ని సింప్లిఫికేషన్ చేస్తే p వస్తుంది. సో ఫస్ట్ రెండు వెక్టార్స్ రాస్తాం. లెట్ ఏ బార్ ఇజ్ ఈక్వల్ టు 4i బార్ ప్లస్ 2p బై 3 ఇంటూ జే బార్ ప్లస్ p ఇంటూ కే బార్.
and b bar is equal to I bar plus 2j bar plus 3k bar. సరే, సో ఇప్పుడు ఒక లైన్ రాస్తాను. సిన్స్ ఏ బార్ కామా బి బార్ ఆర్ ప్యారలల్, then సో 4/1 ఏంటి, ఈ మొదటి వెక్టార్లో ఐ కోఎఫిషియంట్ బై డినామినేటర్లో రెండో వెక్టార్లో ఐ కోఎఫిషియంట్ ఏం లేదంటే 1, మళ్ళీ జే కోఎఫిషియంట్ 2p/3 ఇక్కడ డినామినేటర్లో జే కోఎఫిషియంట్ 2, అది డినామినేటర్ వే. మళ్ళీ ఇక్కడ c1 అంటే p k కోఎఫిషియంట్, సో అదేవిధంగా ఇక్కడ 3. ఎస్, ఇప్పుడు 4/1 అంటే 4, దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్లు, ఈ 2/1 న్యూమరేటర్కి వెళ్తే 1/2 అయిపోతుంది. సో ఆల్రెడీ 2p/3 ఉంది, సో 2p/3 2/1 1/2 అయిపోద్ది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోద్ది, ఎందుకంటే మల్టిప్లైర్లో ఉంది, డివిజన్లో ఉంది, అంటే ఓన్లీ మీకు p/3. సో డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు, న్యూమరేటర్లో ఉంది, డినామినేటర్లో ఉంది 2, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు p/3. ఎస్, మనకి p కావాలి. మీరు ఫస్ట్ టర్మ్ని సెకండ్ టర్మ్కి ఈక్వేట్ చేయొచ్చు, లేకుంటే ఫస్ట్ టర్మ్ని థర్డ్ టర్మ్, రెండు ఒకటే కదా. ఈ రెండిట్లో p/3 ఈజ్ ఈక్వల్ టు 4, ఎట్లయినా ఒకటే కాబట్టి సో p/3 ఈజ్ ఈక్వల్ టు 4, p ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లై చేయండి, 3 × 4 12 అవుతుంది. ఓకే, ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.